అంటే అసలు మీ వృత్తి ఏంటి? ఈ యూనియన్ అధ్యక్షులు కాకముందు? మేము గత ఒక 15 ఇయర్స్, మోర్ దెన్ 15 ఇయర్స్గా డిఫరెంట్ స్వచ్ఛంద సంస్థలలో, ఎన్జిఓస్ అంటాం మనం, వివిధ రకాల స్వచ్ఛంద సంస్థల్లో నేను ఒక సోషల్ వర్కర్గా జాయిన్ అయ్యి ఒక మేనేజర్ వరకు జాతీయ స్థాయిలో కూడా రాష్ట్ర స్థాయిలో కూడా పనిచేయడం జరిగింది. ఎడ్యుకేషన్, హెల్త్, లైవ్లీవుడ్, వీటన్నిటి మీద, చైల్డ్ రైట్స్, వీటన్నిటి మీద మేము లాంగ్ టైం వర్క్ చేసినాం. ఎందుకంటే ఇటు సైడ్ రావాలని మీకు ఎందుకు అనిపించింది? అదొక ఇంట్రెస్ట్ ఫీల్డ్ లాగా క్రియేట్ అయింది మేడం మాకు. ఈ హెల్ప్ చేయడము, సాయం చేయడము ఇతరులకు, వాళ్ళ లోపలనే ఒక ఆనందాన్ని చూడడం అనేది మా ఫాదర్స్ అదే చేశారు. డైరెక్ట్లీ మేము ఇప్పుడు అదే దాంట్లో కంటిన్యూ అయినాం. మీరు వెళ్ళిరా గల్ఫ్ దేశాల కంటే? వెళ్ళలేదు ఇంతవరకు, గల్ఫ్ దేశాల్లో పని కొరకు వెళ్ళలేదు. బట్ సమావేశాలకు, కాన్ఫరెన్స్లకు, మన వాళ్ళని కలవడానికి, మన కార్మికుల్ని చూడడానికి, వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయనేది చూడడానికి మాత్రం కువైట్, దుబాయ్, యూఏఈ అండ్ ఖతార్ దేశాలు వెళ్ళి రావడం జరిగింది. అంటే ఇది వరకు, అంటే ఒక 10 సంవత్సరాలకు ముందు ఏ విధంగా ఉండే, 10 సంవత్సరాల తర్వాత అంటే ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళ సిచ్యువేషన్? అంటే వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలన్నీ అందిస్తున్నారా? అంటే వాళ్ళకి కావాల్సినవి అన్నీ అందుతున్నాయా? పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది. మనము ఒక 1980s, 90s తర్వాత కార్మికుల పరిస్థితి చూసినట్లయితే కొంత మార్పు వచ్చిందని చెప్పొచ్చు. కానీ వాళ్ళ జీవితాల్లో మార్పు అనేది ఇంతవరకు రాలేదు. అంటే అప్పుడు బ్లూ కలర్స్గానే వెళ్ళారు, ఇప్పుడు కొంత నైపుణ్యంతో వెళ్తున్నారు. ఇప్పుడు కొంతమంది సరైన ఉద్యోగం, ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది, జీతం ఎంత ఉంది, ఎలాంటి వీసా మీద వెళ్ళాలా అనేది కొంత అవగాహన మాత్రం వచ్చింది. అప్పుడు విజిట్ వీసాల మీద వెళ్ళడం ఇప్పుడు కొంత తగ్గింది. అయినప్పటికీ లేబర్ డిమాండ్ అనేది, ఉద్యోగాలు దొరకడం అనేది తగ్గింది. ఇప్పుడు అప్పటంత లేబర్ ఇప్పుడు అక్కడ పనికి డిమాండ్ అనేది తగ్గింది. దాన్ని బట్టి ఇప్పుడు గల్ఫ్ దేశాలే కాకుండా ఆస్ట్రేలియా, కెనడా, యూకేకి కూడా స్కిల్ మైగ్రెంట్స్ వెళ్ళేటువంటి వాతావరణం ఇప్పుడు ఉన్నది మన దగ్గర. ఇప్పుడు లేటెస్ట్గా ఇజ్రాయిల్ చూసినట్లయితే ఇక్కడ భారీ ఎత్తున కన్స్ట్రక్షన్లో అవసరమవుతున్నారు ఉద్యోగులు. కాబట్టి ఆ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వాళ్ళనే ఈరోజు వాళ్ళు తీసుకుంటున్నారు అట్లాంటివి. అంటే ఇప్పుడు వేరే రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్సే కానివ్వండి, వుడ్ వర్క్ కానివ్వండి, మన తెలుగు వాళ్ళు ఉండరు. ఎవరు ఈ బీహార్ వాళ్ళే ఇక్కడికి వచ్చి స్టే చేసి వాళ్ళే ఎక్కువ మంది వర్కర్స్ ఉంటారు. మరి వాళ్ళ కోసం మీరు ఇప్పటి వరకు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు? ఎస్, ఇది చాలా లేటెస్ట్ మైగ్రేషన్లో ఉన్నటువంటి విషయం మీరు పాయింట్అవుట్ చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం మన తెలంగాణకు దాదాపు 9 రాష్ట్రాల పైనే వస్తున్నారు. ఒడిషా నుంచి తీసుకున్నట్లయితే ఇటుక బట్టీలలో ఎక్కువగా వస్తున్నారు. రాజస్థాన్ నుంచి తీసుకున్నట్లయితే ఈ సీలింగ్ వేయడానికి కానీ, స్టాయిల్స్ వేయడానికి, గ్రానైట్ వేయడానికి వస్తున్నారు. మరియు బిల్డింగ్ నిర్మాణాలకు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నారు. మరి ఇంకా ఇంటీరియర్ ఇట్లాంటి వాటికి కూడా బీహార్, యూపీ వీటి నుంచి ఎక్కువ మొత్తంలో మన తెలంగాణకు వస్తున్నారు. ఇట్లాంటి వస్తున్నటువంటి కార్మికులు ఇక్కడ చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు ఉండడానికి ఇంటి సౌకర్యం ఉండదు, కిరాయి ఉండాల్సి ఎట్లాగ, అద్దె కిరాయిలు ఎక్కువగా, లేబర్ అడ్డా మీదకి పోవడం, పని దొరకడం అనేది కొంత కష్టము. ఒక దళారీ కింద పోయి ఈ 10 మంది 20 మంది లేబర్లు పని అడుక్కునే పరిస్థితి. వచ్చినటువంటి వేజ్లో కూడా దళారీ కొంత కొట్టేస్తాడు, కొట్టేసి వీళ్ళకి ఎంతో కొంత ఇస్తాడు, పని వాడు పట్టుకుంటాడు, డబ్బులు వీళ్ళకి ఇస్తాడు. పెయింటర్స్ ఉన్నారు, వీళ్ళు పిఓపి వర్కర్స్ ఉన్నారు, మన రాడ్ బెండింగ్ అండ్ బిల్డింగ్ వేసేవాళ్ళు, సెంట్రింగ్, ఇట్లాంటి కార్మికులు తమ శ్రమని ఇంత దూరం ప్రయాణం చేసి, కొందరు ఫ్యామిలీతో వస్తారు, కొందరు బ్యాచిలర్స్ వస్తారు, వాళ్ళంతా వచ్చి ఇక్కడ స్టే చేసి వాళ్ళు పని చేసుకొని ఇంటికి డబ్బు పంపేటటువంటిది. వీళ్ళకి ఇక్కడ రేషన్, నిత్యావసర సరుకులు దొరకాయి, ప్రతిదీ కొనుక్కోవాలా. ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నది, ఒక కార్మికుడు ఎక్కడికి పోయినా కూడా రేషన్ పోర్టబిలిటీ, BOCW పోర్టబిలిటీ, ఇట్లాంటి ఎక్కడ పోయినా తీసుకునేటట్టు అని ప్రయోగాత్మకంగా చేస్తున్నారు. ఇంకా ఇంప్లిమెంటేషన్లకు రాలేదు. కాబట్టి వాళ్ళు నిత్యావసర వస్తువులు కొనుక్కోవడము, అద్దె కిరాయిలు కట్టుకోవడము, పనిని వెతుక్కోవడము, పని ప్రదేశంలో మళ్ళీ సౌకర్యాలు ఉండయి, వీళ్ళకి వాష్రూమ్స్ ఉండయి, కన్స్ట్రక్షన్ సైట్లో ఉండడానికి ఉండయి. మీరు చూస్తారు మెట్రో సిటీస్లో కూడా అక్కనే పాలిథీన్ కవర్స్ వేసుకొని
షర్ట్స్ లాగా వేసుకొని ఉంటారు, మహిళలు ఉంటారు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు. అక్కడనే వీళ్ళ యొక్క జీవన విధానం ఇది డ్రడ్జరీ, చాలా విషాదకరమైనటువంటి వాళ్ళ యొక్క జీవన విధానం మనం ఇక్కడ చూడవచ్చు. మరి వాళ్ళు మనుషులే, మనం మనుషులే. వాళ్ళకు వర్క్ ప్లేసెస్ డిఫరెంట్గా ఉన్నాయి, మనకు కొంతమందికి ఆఫీసెస్ ఉన్నాయి, కొంతమందికి మంచి వర్క్ ప్లేసెస్ ఉన్నాయి. వాళ్ళకు సేఫ్ వర్క్ ప్లేసెస్ లేవు, మళ్ళీ వయలేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఉపాధి దొరకడం ఒక ఛాలెంజ్. ఎన్ని రోజులు ఉపాధి దొరకదు అనేది చెప్పలేము. నెలలో 20 రోజుల 25 రోజుల అనేది వాళ్ళకి మనం చెప్పలేము. ఇట్లాంటి పరిస్థితులలో అనార్గనైజ్డ్ వర్కర్స్ అంటాం వీళ్ళని, అసంఘటిత రంగ కార్మికులుగా వీళ్ళు వాళ్ళ జీవనాన్ని నెట్టుకొస్తున్నారు. మరి వీళ్ళే మెజారిటీ వర్కర్లో కాంట్రిబ్యూషన్ ఉన్నది. మనం 100 మంది పనిచేసే వాళ్ళ లోపల ఒక 5 నుంచి 10% మంది మాత్రమే నెలవారీ జీతాలు తీసుకోవడం, ఒక కరెక్ట్ ఆఫీస్ పోవడం, ఒక కన్స్ట్రక్టివ్గా ఉంది వీళ్ళది. కానీ వీళ్ళది మాత్రం ఒక అనార్గనైజ్డ్, ఎక్కడైనా పని చేయి, ఎంత దూరం అన్నా పోతున్నారు, 1000 కిలోమీటర్లు వస్తున్నారు మన కాడికి. అంటే ఇదంతా ఒక అనార్గనైజ్డ్ సిస్టమ్ ఉన్నది. వీళ్ళకి సోషల్ సెక్యూరిటీ పథకాలు లేవు, ఎంత జీతం వస్తుంది తెలియదు, ఒక పిఎఫ్ ఉండదు, ఒక ఈఎస్ఐ ఉండదు. ఇలాంటి పరిస్థితులలో వీళ్ళు ఉన్నారు. కాబట్టి మా యూనియన్ ఎక్కువగా ఈ అనార్గనైజ్డ్ సెక్టర్, అసంఘటిత రంగ క్షేత్రంలో పనిచేస్తున్న కార్మికులు, ముఖ్యంగా వలస కార్మికులు, వీళ్ళ యొక్క సంక్షేమము, వీళ్ళ యొక్క రైట్స్, వీళ్ళ యొక్క వెల్ఫేర్ కొరకు మేము గవర్నమెంట్స్ గురించి మరి కార్మికులను అసంఘటితం చేసి ఆర్గనైజ్ అనేది ఎక్కువగా చేసుకొని వీళ్ళతోని వాళ్ళ యొక్క అవసరాలు ఏమున్నాయి, వాళ్ళ యొక్క సమస్యలు ఏమున్నాయి. ఒక ప్రవాసీ మిత్ర మీరు అన్నారు, మా ఆర్గనైజేషన్ నేమే అది, ఇట్స్ ఎ బ్రాండ్ నేమ్, మైగ్రెంట్ ఫ్రెండ్లీ ప్రవాసీ మిత్రగా. మరి వాళ్ళ కొరకే చేస్తున్నారంటే వాళ్ళకే కాదు, మన కాడ ఉన్న కార్మికుల గురించి కూడా మేము పాటుపడుతూ ఉన్నాం.